నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. దేశం కోసం సేవ చేయాలి అనుకోవటం చాలా మంచి విషయం. అందులోనూ ఆ అవకాశం రావటం ఒక గొప్ప వరం అనే చెప్పాలి. సో ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం, కొన్ని వృత్తులు చాలా ఛాలెంజెస్గా ఉంటాయి. ఓన్లీ కెరియర్ కోసం, జీతం కోసం పనిచేసేవి కాదు. ఆత్మ సంతృప్తి అంటారు కదా, జాబ్ సాటిస్ఫాక్షన్ అనేటప్పటికీ చాలా వరకు మనం చూడొచ్చు. సైనికులు వాళ్ళ వీరోచిత పోరాటాలు చూస్తేనే మనకి కూడా రోమాలు నెక్క పొడుస్తాయి. ఆ స్థాయిలో వాళ్ళ వర్క్ స్టైల్స్ ఉంటాయి. సో చాలా వరకు వాళ్ళు ఆ జాబ్స్ సాధించడానికి ఎన్ని సాక్రిఫైస్ చేస్తారో, ఎంత కమిటెడ్గా ఉంటారో, జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ అదంతా ఇష్టపూర్వకంగానే, కేవలం దేశానికి సేవ చేయడం కోసమే. ఈరోజు మనతో పాటు భరత్ గారు ఉన్నారు. BSFలో హెడ్ కానిస్టేబుల్గా 24 ఇయర్స్ పాటు తన సేవలు అందించి కేవలం ఫ్యామిలీ కోసమే ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయనతో మాట్లాడి అసలు బార్డర్లో వాళ్ళు వర్క్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్లు ఎలా ఉంటాయి మనం కూడా ఒకసారి తెలుసుకుందాం. నమస్తే భరత్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫుల్ బిజీగా ఉన్నా కూడా మళ్ళీ మాకు, ఎందుకంటే 24 ఇయర్స్ పాటు మీరు సర్వీస్ చేసి, కేవలం నాకు తెలుసు ఆల్రెడీ మీ ఫ్యామిలీ హిస్టరీ, కేవలం కుటుంబానికి కూడా మన సర్వీస్ నీడ్ అని చెప్పి గ్రహించి మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. సో అది కూడా హ్యాపీ అనిపించింది నాకు. దేశానికి సేవ చేయడం ఎంత బాధ్యత, కుటుంబ బాధ్యత కూడా అదే స్థాయిలో ఉండాలి. సో మీరు చెప్పండి, ఇప్పుడు మేము అనుకుంటూ ఉంటాం ఇంతే కదా అంతే కదా అని అనుకుంటూ ఉంటాం కొన్ని జాబ్స్ చూస్తే. బట్ దేశానికి సర్వీస్ చేయాలి, ఒక సైనికుడిగా ఉండాలి అంటే చాలా సాక్రిఫైస్ చేస్తారు మీరు. సో మీ వర్క్ స్టైల్ ఎట్లా ఉంటుంది మీరు పనిచేసే చోట? మేడం ఫస్ట్లో ఏంటంటే మనం భర్తీ అవ్వడానికి చాలా కష్టపడాలి మేడం, ఫస్ట్ వన్. తర్వాత నెక్స్ట్ మనం భర్తీ అయిన తర్వాత మనకి ఆల్రెడీ ఫిజికల్ ఉంటుంది. ఇప్పుడు 5 కిలోమీటర్ రన్నింగ్ కూడా ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారనమాట. మనం భర్తీ అవ్వాలంటే నేను ఫస్ట్ 10th చేసేవాటి క్వాలిఫికేషన్. ఇప్పుడు ఇంటర్మీడియట్ పెట్టాడు అనమాట. ఇంటర్మీడియట్ 5 కిలోమీటర్స్ తర్వాత ఈవెంట్స్ ఉంటాయి అన్నమాట. హై జంప్, లాంగ్ జంప్ అలాంటి దాంట్లో అన్ని క్వాలిఫై అయితే మెరిట్ సర్టిఫికేట్ వస్తుంది అనమాట. దాన్ని బట్టి ఏంటంటే మామూలుగా దాన్ని బట్టి BSF వాళ్ళ CRPF మనం టిక్ పెట్టుకుని దాన్ని బట్టి ఉంటుంది మేడం. ఫస్ట్ మనం ఇదేం టిక్ పెట్టుకుంటే దాన్ని బట్టి ఫస్ట్ CSFకి ఇస్తాడు. తర్వాత నెక్స్ట్ మనం BSF, CRPF ఏదైనా దాన్ని బట్టి ఇస్తాడు మేడం. దాన్ని బట్టి మనకు కాల్ లెటర్ వస్తుంది. కాల్ లెటర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే వెంటనే మనం జాయిన్ అవుతాం. జాయిన్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ అంటే వెళ్ళగానే టోపీలా తీసేస్తారన్నమాట. అంటే ఎందుకండి హెయిర్ మీసాలు ఎందుకు అట్లా అంటే మేడం, అప్పుడు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్టైల్ చూపించడానికి కోసం, మనం దేశం సేవ చేయడం కోసం వెళ్తాం కాబట్టి స్టైల్ చూపించడానికి, లేకపోతే ఇంకేదో చూడడానికి కాదు కదా. ఇలా పెడితే మెస్టిన్ లాగా ఉంటుంది అన్నమాట. అది పెట్టిన తర్వాత ఇలాగ మొత్తం రేజర్తో గీసేస్తారు అన్నమాట. దీని తర్వాత హాఫ్ హ్యాండ్స్ ఇస్తారు. తర్వాత నెక్స్ట్ దాంతోపాటు వర్కింగ్ చేస్తారు. తర్వాత FPT చేస్తారు అన్నమాట. ఉదయాన్నే PT ఉంటుంది. PT అయిపోయిన తర్వాత వారానికి ఒక రోజు FPT ఉంటుంది అన్నమాట. దాంట్లో 14 ఐటమ్స్ వేసుకోనమాట. అంటే 14 ఐటమ్స్ అంటే మెస్టిన్ అంటే యుద్ధానికి ఎలాగ మనం ఎలాగ అక్కడ సాటిస్ఫై చేయాలో అలాగా సేమ్ టు సేమ్ ఇది కూడా అంతే అన్నమాట. అంటే ఏదైనా యుద్ధం వస్తే అప్పుడు ఏం చేస్తారని చెప్పేసి దాంట్లో ఫ్రై ఫిన్ ఇస్తాడు చెప్పండి. దాంట్లో మ్యాగీ పెడతారు అన్నమాట. మ్యాగీ నెక్స్ట్ ఏం చేయాలంటే మామూలుగా షూస్, లేస్, తర్వాత సాక్స్లు అన్ని కలిపి 14 ఐటమ్స్ ఉంటాయి. సో ఈ 14 ఐటమ్స్ ని మీరు క్యారీ చేయాలి. అంటే దాంతో పాటు 3.2 కిలోమీటర్స్ అన్నమాట. దాన్ని మన టైం మనం ఎక్సలెంట్, తర్వాత వెరీ గుడ్, గుడ్ ఉంటుంది. గుడ్ తర్వాత వస్తే సాటిస్ఫాక్షన్ ఫెయిల్ అన్నమాట. మాక్సిమం ఇప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే మాకు టైంలో మాత్రం ఎక్సలెంట్, వెరీ గుడ్, లాస్ట్ అన్నమాట. గుడ్ తీయడం అన్నమాట. దాన్ని బట్టి ఏంటి ఫిజికల్ లాస్ట్ మాకు ప్లాటినం కమాండ్ టెస్ట్ ఉంటుంది, కంపెనీ కమాండ్ టెస్ట్ ఉంటుంది, ఫైనల్ టెస్ట్ ఉంటుంది అన్నమాట. అలాగే 12 నెలలు కష్టపడి, అదే 11 నెలలు అవుతే 12 నెలలు కమాండర్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ కమాండర్ ట్రైనింగ్ అంటే మనకి మామూలుగా 3 వాల్స్ ఉంటుంది. నెక్స్ట్ పైన 20 మీటర్ ఫిట్ నుంచి అక్కడ నుంచి మనం పైనుంచి జంప్ చేయవలసి ఉంటుంది. రోప్ మనకి పర్టికల్ రోప్ ఉంటుంది అన్నమాట. పర్టికల్ రోప్ అంటే 25 మీటర్స్ వరకు ఉంటుంది అన్నమాట. అది పట్టుకొని మనం చేయాలన్నమాట. రోల్ చేసుకొని వెళ్ళాలన్నమాట. అలాగే చేసిన తర్వాత అలాగే వెళ్ళి మళ్ళీ రోల్ చేసుకొని రావాలి అంటే అన్నమాట. ఇవన్నీ ఉంటాయి మేడం. సో జనరల్ గా సైనికులు అనేటప్పటికీ మీరు యూనిఫామ్ లో ఉంటే గుర్తించడం వేరు, అది ఎలాగో తెలిసిపోతుంది, మేమందరం గౌరవించాలి అని అనుకుంటాం. బట్ ఫిజికల్ స్ట్రెంగ్త్, హెయిర్ కట్, మీసాలు బట్టి బార్డర్లో పనిచేస్తున్నారు వీళ్ళని తెలిసిపోద్ది. సో దీనికి ఏమైనా క్రెడిబిలిటీ ఉంటుందా? ఉంటుంది మేడం. ఏంటంటే మాకు దానికోసం మీసాలు ఉన్నాయి అనుకో మేడం, అంటే మాకు అంటే 50 రూపీస్ ఇస్తాడు అనమాట దానికి. అంటే మీసాలు మెయింటెనెన్స్ కి, మీసాలు మెయింటెనెన్స్ కి అంటే మనకి మన భగత్ సింగ్ గారు అలాగే మీసాలు ఇచ్చేస్తారు. దాన్ని కూడా మెయింటెనెన్స్ కోసం ఇస్తారు. అలా ఉన్న వాళ్ళకి ఆ షేప్ ఉంటే అది కూడా శివసారికి మనం లెటర్ రాసుకోవాలి, సార్ మీసాలు పెంచుతాం అని చెప్పి పర్మిషన్ తీసుకోవాలి. ఒకళ్ళు గడ్డం పెంచాలన్నా మీసాలు పెంచాలంటే మనం
అయ్యప్ప మాల వేస్తాం కదా మేడం, అవునండి. మీకు తెలియదు కాబట్టి నేను చెప్తాను మేడం. Yes, అయ్యప్ప మాల interesting. వేస్తారు కదా, హ్మ్. అయ్యప్ప మాల వేస్తున్న వాళ్ళు ఏంటంటే చెప్తారు, మామూలుగా శివసారిని పర్మిషన్ తీసుకోమంట. హుహు. సార్ ఇలాగ మాకు అయ్యప్ప మాల వేస్తున్నాం సార్, ఇన్ని 45 రోజులు దీక్ష ఉంటుంది, హ్మ్. ఆ దీక్షలో మేము ఏం చేయాలంటే ఇలాగ మామూలుగా గడ్డ మామూలుగా ఉంటది షేవింగ్ చేసుకోవడానికి అవ్వదు. అంటే ఏంటంటే డిసిప్లిన్ మేడం, డిసిప్లిన్ ఎక్కడైనా సరే డిసిప్లిన్, బట్ బూట్ అన్ని డిసిప్లిన్ ఉండాలి, అంతే ట్రైనర్ సోల్జర్స్ అంటారు వాళ్ళు. అది మేడం. ఎస్. సో మీరు మీసాలు పెంచాలి అనుకుంటున్నాం సార్ అనేటప్పటికి కూడా మీరు పర్మిషన్ పెట్టుకోవాలి. అలా అని కాదు, అంటే ఏంటంటే పెద్ద అంటే క్వార్టర్ గార్డ్స్ లో ఉంటాయి కదా, క్వార్టర్ గార్డ్స్ అంటే క్వార్టర్ గార్డ్ లో ఉంటే దాన్ని బట్టి మనం అంటే మనం అప్లికేషన్ రాసుకొని పెద్ద మీసాలు పెంచాలంటే ఇలాగని చెప్పేసి పర్మిషన్ తీసుకోవాలన్నమాట. ఓకే. సో దానికి ఒక మెయింటెనెన్స్ కి అలౌన్స్ వస్తుంది మేడం, డ్రమ్ అలౌన్స్ వస్తుంది, అలాగే అంటే సిగరెట్ ఉంటాయి కదా మేడం, అవి అలౌన్స్ కూడా ఇస్తారు మేడం. ఓకే. సో ఇప్పుడు సీజనల్ చేంజెస్ ని మేము తట్టుకోలేము. ఫుల్ ఎండైనా భయపడిపోతాం, అంబాబోయ్ మాడిపోతున్నాం అని. మంచి చలిగా ఉన్నా కూడా వణికిపోతూ ఉంటాం. బట్ మీరు ఫుల్ ట్రైన్డ్, కానీ అక్కడికి వెళ్ళాక మీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ కొన్నిసార్లు మీరు ఫుడ్ కి చాలా ప్రయారిటీ తక్కువ ఉంటుంది కదా, ఎట్లా అండి కుకింగ్ కానీ? ఫస్ట్ వన్ ఈ డ్రెస్ వేసుకున్నాను మేడం, ఈ డ్రెస్ ఉంటుంది కదా మేడం, చాలా థిక్గా ఉంటుంది అన్నమాట. ఇది ఎండైనా వేసుకోవాలి, వర్షమైనా, అదే ఎండైనా వర్షమైనా వేసుకోవాలి, ఏదైనా సరే మనం దీంతో జర్నీ చేయాలన్నమాట. డ్రెస్తో పాటు మన ఫ్యామిలీని వదిలేవచ్చు, కానీ దీన్ని వదలకూడదు, రైఫుల్ ప్లస్ దీన్ని వదలకూడదు అనమాట. మనం ఎండ వస్తుందని చెప్పేసి మనం అన్డిసిప్లిన్ గా వెళ్ళకూడదు. మళ్ళీ ఫుడ్ అన్నారా, వాళ్ళు అంటే రోజుకో ఐటెం ఉంటుంది అనమాట, టైం టేబుల్ ఉంటుంది. ఈ రోజు మార్నింగ్ గుడ్డు చపాతి అంటే కంపల్సరీ మెన్యూలో అది ఉంటే మొత్తం టోటల్ బిఎస్ఎఫ్ అదే ఉంటుంది, నేను వేరే మార్చేస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ మంగళవారం ఉంటుంది కదా మేడం, మంగళవారం నుంచే మామూలు పీర్ బాబా డే ఉంటుంది అనమాట. మంగళవారం నీసు అనేది వండరు, అదే మంగళవారం హనుమాన్ జయంతి అంటారు, అదే లక్షవారం అయితే మళ్ళీ పీర్ బాబా అని చెప్పేసి ఇచ్చేస్తారు మేడం. అలాగంటే 2 times ఉంటుంది అనమాట. మళ్ళీ చికెన్ అంటే మధ్యాహ్నం పూట ఇప్పుడు ఇన్నాళ్ళ సాయంత్రం ఉంటుంది అనమాట, ఎందుకంటే హార్ట్ అటాక్ కేసెస్ వస్తున్నాయని చెప్పేసి మధ్యాహ్నం టైం అది చేంజ్ చేశారు మేడం. ఆ ఫుడ్ మాకు ఫుడ్ మాత్రం మాకు అంటే 3700 వరకు ఇస్తారు మేడం ప్రతి, అంటే దాన్ని బట్టి మనకి మెస్ కమాండర్ ఒకళ్ళు చునావ్ చేస్తారనమాట. ఒకళ్ళు ఎంచుకున్న తర్వాత వీళ్ళందరూ ఏంటంటే మొత్తం అందరూ అమౌంట్ అంత 100 numbers అంటే ఒక్కొక్క దాంట్లో మాకు హెడ్ క్వార్టర్లో అయితే మేడం 1205 మంది ఉంటారు మేడం, బెటాలియన్ హెడ్ క్వార్టర్ స్ట్రెంత్. అలాగే కంపెనీస్ అయితే 137 అలాగ ఉంటాయి అన్నమాట. ఆల్ఫా, బ్రేవో, చార్లీ, డెల్టా, ఈకో, ఎఫ్, జీ క్యాడర్స్ అండి ఇవి, అలా ఉంటే జీ కంపెనీ వరకు ఉంటాయి. ఒక దాంట్లో 137 అంటే స్ట్రెంత్ ఉంటారు అన్నమాట, ఆ విధంగా ఉంటారు అన్నమాట. అలాగే మాకు సపోర్ట్ ఏంటంటే హెడ్ క్వార్టర్ అన్నమాట. ఇప్పుడు మా తల్లిదండ్రులకి ఎలాగ, చైల్డ్కి ఎలాగ, మదర్ ఫాదర్ వీళ్ళు కూడా మాకు అందరూ కూడా ఏంటంటే హెడ్ క్వార్టర్ ఉంటుంది అన్నమాట. హెడ్ క్వార్టర్ లో శివ సార్ ఉంటారు, తర్వాత నెక్స్ట్ 2 సార్, వీళ్ళందరూ ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారు. సెలవుకి వెళ్ళాలని సరే మేము అందరూ సంతకాలు పెట్టించుకోవాలి మేడం, అంటే 20 సంతకాలు అంటే ఏంటంటే అన్ని క్లియర్ గా, అంటే అది చెప్పాను కదా డిసిప్లిన్ ఎలా పెడితే వెళ్ళిపోవడానికి కావద్దు అనమాట. ఒకవేళ మీరు అడగొచ్చు అన్నమాట, ఎవరైనా చనిపోతే ఎలాగ వెళ్తారని మీరు అనుకోవచ్చు అన్నమాట. ఎవరైనా చనిపోతే నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫోన్ చేసినా, నెక్స్ట్ కాల్ వచ్చిన, ఫస్ట్ లెటర్స్ వచ్చి మేడం, టెలిగ్రామ్స్ వచ్చి, అప్పుడు మీరు ఏ ఏజ్ లో వెళ్ళారండి? మనం 20 years వెళ్ళాను. 20 years కి. సో అప్పటికి కుటుంబాన్ని అన్ని వదలడం అనేది, మంచి టీనేజ్ కదా, అట్లా ప్రిపరేషన్ గట్టిగా ఉండాలి. అందరూ ఇంకోటి ఏంటంటే అందరూ వెళ్ళి నెక్స్ట్ మనకు బయట కనబడేది ఏంటంటే అందరూ సెంటర్ కొట్టుకొని ఇటు నుంచి అటు నుంచి రోడ్డు అని తిరుగుతుంటే అనుకుంటాం హ్యాపీగా సెలవులో ఉన్నా సరే జీతం వస్తుందని మనం అనుకుంటాం, కానీ ఒక రోజు చేయడం కూడా చాలా కష్టం మేడం. ఎందుకంటే 24 గంటల్లో మ్యాక్సిమం ఒక 13-14 గంటలు డ్యూటీ చేయాలి మేడం. డ్రెస్ వేసుకొని ఉండాలి, డ్యూటీ రాత్రి అప్పుడు కూడా చేంజ్ చేయడానికి అవ్వదు మేడం. క్విక్ రియాక్షన్ టీం ఉంటుంది, అంటే ఎవరైనా చొరబడతారు నెక్స్ట్ రెడీగా ఉంటారు, మాకు అంటే ప్రికాషన్ బాగా తీసుకుంటారు అన్నమాట. లేకపోతే మనం వాళ్ళే కాపాడుకున్నప్పుడు ఇంకెందుకని చెప్పేసి పడుకోవడానికి వచ్చారేంటి, లేకపోతే ఇచ్చేయడానికి వచ్చారంటే ఫిజికల్ కంప్లీట్ గా డెడికేషన్, డిసిప్లిన్ మేడం, డిసిప్లిన్ ఉంటుంది అన్నమాట. కంపల్సరీ డిసిప్లిన్ ఫాలో, డిసిప్లిన్ లేకపోయింది అనుకోండి మాకు పిట్టేస్తారు. అలాగే మాకు శివసార్ దగ్గర వెళ్ళారనుకోండి, శివసార్ 3 బ్యాడ్ ఎంట్రీలు అంటుంటే మాకు డిస్మిస్ కూడా చేస్తారు మేడం. సో క్రమశిక్షణ చర్యలు కింద ఉంటుంది. ఓకే. సో ఇప్పుడండి మంచు పర్వతాలు అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, రెస్ట్రిక్టెడ్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు ఏమేమి క్యారీ చేస్తారు? ఫుడ్ కానీ ఎట్లా అవుతుంది అక్కడ మీ మెయింటెనెన్స్? పాయింట్ అడిగారు మేడం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే మామూలుగా మనకు తీసుకెళ్తాం స్నో బూట్స్ ఉంటాయి మేడం. స్నో బూట్స్ అంటే ఇంతవరకు ఉంటాయి మేడం. ఓకే. అంటే ఇంతవరకు చాలా బరువుగా ఉంటాయి అనుకుంటా. బరువు ఉంటాయి మేడం, బరువు ఉంటాయి. ఒకటి 2.5 kgs అలా ఉంటుంది ఒకటి. మంచులు వెళ్ళి నెక్స్ట్ ఇలా తీసుకుంటూ మనం మూవ్మెంట్ చేస్తుంటారు అనమాట. ఇంతవరకు స్నో బోట్ ఉంటుంది, దాంట్లో మంచు వెళ్ళిపోతుంది అనమాట.
మంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకోటి క్యారీ మనకి ఏంటంటే ఒక స్టిక్ ఉంటుంది కంపల్సరీ. స్టిక్ ఎందుకంటే మన మంచిని ఎక్కడ గొయ్యి ఉందా లేదని చూసి దాన్ని మూవ్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. దాంతోపాటు ఇంకోటంటే మనకి ఉంటాయి కదా మేడం, మనకి రేషన్ వారానికి ఒక రోజు కిందకు వస్తాం అన్నమాట. దానికి డ్రై రేషన్ ఉంటుంది మేడం. డ్రై రేషన్ తీసుకెళ్తుంటాం. అంటే ఏంటి ఏమి ఉంటాయండి డ్రై రేషన్? అంటే మనం ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి డ్రై రేషన్ ఎండబెట్టిస్తారు అన్నమాట. అంటే ఒక కంపెనీ నుంచి వస్తాయి అవి. అంటే మాకు మా రేషన్ ఉండదు. ఎప్పుడైతే మేము వెళ్ళిపోతాం శ్రీనగర్ ఎక్కడికి వెళ్ళిపోతాం కదా, ఎల్ఓసి ఎక్కడికి వెళ్ళిపోతే ఆర్మీ రేషన్ మేము తీసుకుంటాం. ఆర్మీ వాళ్ళు ఇస్తారు మేడం మాకు. సో ఇవన్నీ కుకింగ్ చేసుకునే సిస్టమ్ ఉంటుందా అక్కడ? ఎవరంటే చేయరు మేడం. అంటే మా ట్రేడ్ మ్యాన్స్ ఉంటారు మేడం. అంటే ప్రతి ఒక్క దీనికి డ్రైవర్ అనగా నెక్స్ట్ ట్రేడ్ మ్యాన్స్ అనగా వేరే వేరే ఉంటారు మేడం. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేయాలి, అక్కడికి వచ్చినా సరే వాళ్ళ డ్యూటీ అదే చేయాలి మేడం. నెక్స్ట్ అది కాక మళ్ళీ నైట్ డ్యూటీ కూడా చేయిస్తారు. అంటే వాళ్ళ డ్యూటీ అయిపోయిందని నాకు ఇది ఉంది. మేము ఆల్రెడీ డ్యూటీ 24 hours ఇప్పుడు చేసిన 24 hours నుంచి వెళ్ళాం, బయట ఆపరేషన్కి వెళ్ళాం అనుకున్నాం. ఒకసారి 36 గంటలు అవుతుంది, ఒకసారి 4 రోజుల నుండి కూడా వస్తాం అన్నమాట. 72 hours కూడా వెళ్ళేసి వస్తాం అన్నమాట. అటు నుంచి వస్తాం. వచ్చిన తర్వాత కూడా మీకు ఎప్పుడో వచ్చాము మేము చేయలేం సార్, సివిల్ ఏంటంటారంటే ఇప్పుడు మనకి నేను అలసిపోయింది సార్ అని అంటుంటారు. మాకు అలాగ అవ్వదు అన్నమాట. కంపల్సరీగా మీరు ఏంటి డిసిప్లిన్, మీరు వెళ్ళాలంటే వెళ్ళాలి. మాకు వెళ్ళే ముందు పని చేశాను, నేనే ఎక్కువ పని చేశాను అట్లాంటివి కుదరవు అసలు. ఇంకోటి ఏంటి, అప్పుడు రేషన్ వచ్చింది అనుకోండి, రేషన్ వస్తే మేమే క్యారీ చేయాలి. ఇప్పుడు రేషన్ అంటే రేషన్ వస్తుంది, ఆమినేషన్ వస్తుంది. ఆమినేషన్ అంటే ప్రతి దీనికి ఆమినేషన్ ఎంత ఉంది మన దాని చెకింగ్ ఉంటాయి. అన్ని చెకింగ్ చేసి నెక్స్ట్ కిట్ బ్యాగ్ వేసుకొని, కిట్ బ్యాగ్ పిట్ ఉంటుంది మేడం, పిట్ బ్యాగ్ తీసుకుంటే మనం పైకి క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి మేడం. ఉన్నా మళ్ళీ కిందకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని మళ్ళీ వెళ్ళాలి. మళ్ళీ వెళ్ళే ముందు అప్పిటి చేయాలి మేడం. ఫిజికల్ చూస్తారన్నమాట. ఫిజికల్ చూసిన తర్వాత అప్పుడు మనకు పాస్ అయితేనే పంపిస్తారు, పంపిస్తారు. సో ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ లో చూసినట్టు 2 నిమిషాల్లో తయారైపోయి మ్యాగీ అదే మీరు ఎక్కువ ప్రిఫర్ చేస్తారని విన్నాను. ఎందుకంటే అంత టైం ఉండదు, తినే అంత టైం ఉండదు, కుకింగ్ కి అంత టైం ఉండదు అని. అది ట్రూ మేడం? అది మ్యాగీ అంటే మ్యాగీ మామూలు యాక్చువల్లీ ఎక్కడికి ఆపరేషన్ అక్కడ వెళ్తేప్పుడు వేడి నీటి కింద కర్పూరం అది చెప్పాను కదా, కర్పూరం ఏం చేస్తారు అట్లా కింద మెస్టీన్ ఉంటుంది చెప్పాను కదా మేడం. మాకు ఎప్పుడు మెస్టీన్ కంపల్సరీ ఉంటుంది అన్నమాట. అంటే మాకు ప్లేట్ అది యూజ్ ప్లేట్ ఉంటుంది హెడ్ కోర్టులో అయితే. మాకు మాక్సిమం ఏం చేయడానికి డబ్బాలు అట్లా తిన్నాను కూడా మెస్టీన్ ఉంటుంది అన్నమాట. యాక్చువల్లీ బయటకు వెళ్తే దాన్ని పెట్టి దాంట్లో వాటర్ వేసుకొని మరబెట్టి దాన్ని మ్యాగీ వేసుకొని మసాలా ప్యాకెట్ వేసి చేసుకుని తినేయడం మేడం. మామూలుగా చేసుకున్న తర్వాత మాకు ఇంతని చెప్పి ఇస్తారన్నమాట. ఆపరేషన్కి వెళ్తాడు అది. మరి ఇంకా ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా మేడం, వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఎక్స్ట్రా పర్చేస్ చేసుకుంటారు అనమాట. సో ఆ టైంలో మనం స్ట్రెంగ్త్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడానికి ఫుడ్ మీద అంత ఫోకస్ చేయడానికి లేదు. ఫుడ్ ఎంత తీసుకోవచ్చు మేడం, ఫిజికల్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఫిజికల్ మాత్రం కంపల్సరీ మస్ట్ షుడ్ ఉండాలి మేడం. ఎస్ టైంలో మరి వాటర్ కానీ హీట్ ఇవంతా చాలా -degrees లో మెయింటైన్ అవుతూ ఉంటుంది కదా, ఎట్లా ఉంటుంది అసలు ఆ టైంలో? గారు ఇప్పుడు వాటర్ ఉంటుంది కదా మేడం, వెనకన్నా వాటర్ బాటిల్ ఉంటుంది మేడం. బ్యాక్ సైడ్ మాకు ఎఫ్పిటీ చేస్తాడు, వెనకన్నా వాటర్ బాటిల్ 1 లీటర్ ఉంటుంది మేడం. 1 లీటర్ ఉంటే 1 లీటర్ మనం యూజ్ చేసుకోనమాట. 1 లీటర్ యూజ్ చేసుకోవాలి. నడుని కట్టుకున్న తర్వాత అది యూజ్ చేసుకుంటే అది మాకు అయిపోయినా సరే దాన్ని కొంచెం తాగి ఇచ్చేసి అనమాట, క్యారీ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇన్ని ఉంటాయి జనరల్ గా. సో ఒకవేళ మనకి వార్ మూమెంట్ ఉంది అంటే కొంత టీంని క్విక్ రెస్పాండ్ అయ్యే టీమ్ అని చెప్పారు కదా, సో ఇంకాస్త డిఫికల్ట్ గా ఉంటుంది మీ జాబ్ అనేది. అవును మేడం, ఎందుకంటే హమేషా ఎప్పుడు మేము బోర్డర్లో ఉంటాం కదా మేడం. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే బోర్డర్లో డ్యూటీ చేస్తాం మేడం. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే మేము చాలా మంది తెలియదు కాబట్టి చెప్తాను, వ్యూవర్స్కి అందరూ చెప్తున్నాను. అదేంటంటే ఆర్మీ అనుకోండి మేడం, ఆర్మీ బోర్డర్లో ఉంటారు అన్నమాట, ఎక్కడో బ్యాక్ సైడ్ ఉంటారు. మేము 24 hours into 7 అంటే బోర్డర్ లో డ్యూటీ చేస్తాం. బోర్డర్ లో సెలవుకి వెళ్ళినా అక్కడి నుంచి వెళ్తాం, వచ్చినా అక్కడికి వస్తాం. ఎట్లా ఉంటుందండి బోర్డర్ దగ్గర అసలు? యాక్చువల్లీ మేడం బోర్డర్ అనేసి అంటే ఫెన్సింగ్ మేడం, ఫెన్సింగ్ ఉంటుంది. ఫెన్సింగ్ లో ఏంటంటే ఇప్పుడు దాని నుంచి ఉగ్రవాదులు అంటే కింద నుంచి కూడా వచ్చేస్తారు, కింద నుంచి కూడా వచ్చేసి దానికి మళ్ళీ రేడర్స్, తర్వాత నెక్స్ట్ మీ పెట్రోలింగ్, వెహికల్ పెట్రోలింగ్, సైకిల్ పెట్రోలింగ్, నెక్స్ట్ బార్డర్ ఖాళీ ఉంచదు మేడం. ఇటువైపు నుంచి వస్తే అటువైపు నుంచి రావాలి, అటువైపు నుంచి వస్తే మాకు టార్గెట్ ఉంటుంది అన్నమాట. ఎంతవరకు మీ రెస్పాన్సిబిలిటీ ఏరియా ఉంటుంది, ఆ రెస్పాన్సిబిలిటీ అంత మొత్తం అంతా మేము కవర్ చేసుకుంటే ఒక టెరిటరీకి అంతటికి మీది ఈ జోనర్, సో దానికి రెస్పాన్సిబిలిటీ మీరే అని 1,000 కిలోమీటర్ మా బోర్డర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మేడం, ఇండియా మొత్తం అంతా. అంటే దీనికి ఎంత పాకిస్తాన్ నుంచి 4,550 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. ఇది అంటే డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట, అలా అన్నమాట మొత్తం. అలా మొత్తం అంతా బోర్డర్ అంతే అనమాట. ఎల్ఓసి కూడా అంతే. ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు, ఒక ఫెన్సింగ్ ఉంటుంది అనమాట. ఫెన్సింగ్ ఉంటున్నప్పుడు వాళ్ళు ఏంటంటే చేస్తారు, 6th ఫైర్ చేస్తుంటారు అనమాట. అంటే అటువంటి నుంచి ఎవరు మీ వాళ్ళు రాకుండా మీ ఒకళ్ళు వెళ్ళినట్టయితే అంటే ప్లేన్ ఉంటుంది అనమాట. లైన్ ఆఫ్ కంట్రోల్ ప్లేన్ ఉంటాడు, ఫైరింగ్ చేస్తాడు, అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఫైర్ చేస్తాడు.
ఎవరైనా వెళ్తే గోళీలు తగులుతాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే చెస్ట్ పైర్ చేస్తారు మేడం. అసలు వాళ్ళకి మనకి నో కమ్యూనికేషన్స్ ఇంకా అట్లా ఏం ఉండదు అక్కడ. మీరు అడగొచ్చు మేడం, అంటే ఫ్లాగ్ మీటింగ్ ఉంటుంది మేడం. అంటే కొన్ని సినిమాల్లో ఒక్కొక్క రకంగా చూపిస్తూ ఉంటారు, అందుకని ఇన్ని డౌట్స్ వస్తున్నాయి. అది కాదు మేడం, ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అక్కడ మామూలుగా సివిలియన్ ఉంటారు కదా మేడం, వాళ్ళ సమస్య వస్తే ఎవరు చెప్తారు? మాకే చెప్తారు. అక్కడ మేము బోర్డర్ పోలీస్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మాకే చెప్తారు మేడం. వాళ్ళ ఆవులు చేసి అటువైపు వెళ్ళిపోయి అనుకోండి మేడం, అప్పుడు మేము ఫ్లాగ్ మీట్ వాళ్ళు డైరెక్ట్ వెళ్ళడానికి కావద్దు మేడం. ఇప్పుడు ప్రతి దానికి ఒక గేట్ ఉంటుంది మేడం. గేట్ కింద 8 కిలోమీటర్ దానికి సీలేసి ఉంటుంది. చాలా పెద్ద గేట్లు ఉంటాయి మేడం. అంటే ఒక మాక్సిమం ఒక 15 అడుగుల వరకు గేట్లు ఉంటాయి, అంత పెద్ద ఉంటాయి మేడం. బోర్డర్ పెద్ద దీని నుంచి ఉంటాయి. అక్కడ మేము గేట్ ఓపెన్ చేసి నెక్స్ట్ పలానా ఫ్లాగ్ మీటింగ్ పలానా టైం అని వాళ్ళకి నోటిఫికేషన్ పంపిన తర్వాత వాళ్ళు ఏంటంటే సరే ఓకే రేపు ఈ టైంకి మనం చెప్తామంట. ఇప్పుడు మనం ఇప్పుడు పాకిస్తాన్ అనుకోమండి, మనకంటే మన ఇప్పుడు 4 అయితే వాళ్ళకి మామూలుగా వాళ్ళకి మనకంటే తక్కువ కదా మేడం, వాళ్ళకి 3:30 అవుతుంది అన్నమాట. అలాగన్నమాట. దాన్ని బట్టి మనం టైం చూసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకొని పలానా మీటింగ్ అని చెప్పి ఇలాగ మాకు సమస్య ఇలాగ వచ్చిందని చెప్పేసి చేస్తాం మేడం. ఓకే, సో వాళ్ళ సివిలియన్స్ మనని కమ్యూనికేట్ అవుతారు, వాళ్ళకి ఏదైనా ఇష్యూ రేజ్ అయినప్పుడు సివిలియన్స్ వాళ్ళు రేంజర్స్ చెప్తారు. వాళ్ళ సమస్య ఉంటే మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎలా ఉంటే వాళ్ళు రేంజర్స్ ఉంటారు, పాకిస్తాన్ రేంజర్స్ ఉంటారు. అలాగే వాళ్ళ ఆర్మీ ఉంటుంది, మన ఆర్మీ కూడా ఉంటుంది. మన ఆర్మీ అంటే మేము ఉంటామంట. వాళ్ళు చిన్నది కాబట్టి వాళ్ళు ఏంటి పక్కన ఉంటారు అంట. మనది పెద్దది కాబట్టి ఫస్ట్ BSF ఉంటాం, తర్వాత నెక్స్ట్ వాళ్ళు యుద్ధం అయినా అయింది అనుకో మేడం, యుద్ధం అయితే ఆర్మీ మేము కలిపి మేము ఫైర్ ఇచ్చేస్తామంట. మొత్తం అంతా ఫైర్ చేస్తాం. మనం ఆల్రెడీ సింధూర్ లో చూసారు కదా. సో పెహల్గాం దాడప్పుడు మీకు ఏమనిపించింది? అప్పటికి మీరు ఆల్రెడీ వాలంటీర్ రిటైర్మెంట్ లో ఉన్నారు, ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు అసలు ఏమనిపించింది మేడం? మాకు యాక్చువల్లీ నేనైతే రెడీ అయ్యాను మేడం. సింధూర్ ఆపరేషన్ యాక్చువల్లీ నేను కూడా రెడీ అయ్యి ఉన్నాను మేడం. నాకు పిలిస్తే నేను కంపల్సరీ 100%. ఒకవేళ నీడ్ అయితే కనుక రిటైర్మెంట్ వాలంటీర్ రిటైర్మెంట్ లో ఉన్న వాళ్ళని కూడా మళ్ళీ కాల్ బ్యాక్ వస్తుంది అడిగారు మేడం. ఎందుకంటే యాక్చువల్లీ ఒక యుద్ధం అయిందనుకోండి మేడం, కంపల్సరీ రిటైర్మెంట్ ఎవరు వచ్చారో వాళ్ళందరినీ కాల్ బ్యాక్ చేస్తారు. ఒక 10 years 15 years బ్యాక్ ఎవరైతే రిటైర్మెంట్ వాళ్ళందరినీ దీన్ని బట్టి తీసుకుంటారు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఫిజికల్ మేము ఆల్రెడీ రిటైర్మెంట్ అయ్యి 1 year అవుతుంది. 1 year అయితే పిలిచేస్తారు 15 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపల అందరినీ పిలిచేస్తారు, పిలిచేస్తారు అనమాట. అంటే దాని వేకెన్సీ దీన్ని బట్టి అనమాట. మాహోల్ బాగాలేదంటే అంటే పొజిషన్ బాగాలేకపోతే వచ్చాను పిలుస్తారు అనమాట. బట్ మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నా కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా రెడీ టు గో అన్నట్టు మళ్ళీ మీరు ఫిట్నెస్ అట్లానే మెయింటైన్ చేస్తారు. అందుకే కదా మేడం ఉంచుకున్నాం, మళ్ళీ డ్రెస్ అందుకే కదా మేడం ఉంచుకున్నాం. సో ఈ మెడల్స్ అన్ని కూడా మీ గౌరవాన్ని మేడం అంటే ఒకటి అంటే August 15 మనకి స్వతంత్రం వచ్చింది ఒకటో, తర్వాత నెక్స్ట్ మేము అంటే 15 గోల్డెన్ జూబ్లీస్ అన్నీ ఉంటాయి మేడం. దాన్ని బట్టి మెడల్స్ దాన్ని బట్టి పెట్టుకుంటాం అన్నమాట. దాన్ని బట్టి మాట పోలీస్ మెడల్స్ ఉంటాయి, తర్వాత నెక్స్ట్ గ్యాలంటరీ మెడల్స్ ఉంటాయి. అంటే ఎవరైతే పర్ఫెక్ట్ గా 30 years చేస్తారో వాళ్ళు గ్యాలంటరీ మెడల్స్ అనేవి వస్తాయి మేడం. అలాగే మెడల్స్ ఉంటాయి మేడం. పోలీస్ మెడల్ అంటే ఏంటంటే మేడం, పోలీస్ మెడల్ చాలా మంది తెలియదు కాబట్టి చెప్తున్నాను. అదేంటంటే పోలీస్ మెడల్ అంటే ఇప్పుడు శౌర్య చక్ర ఆర్మీలో అక్కడ ఇస్తారు కదా. మా పోలీస్ మెడల్ అంటే ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు నేను కానీ ఏదైనా అయిందనుకో మేడం, అంటే మామూలుగా నా కొడుకుకి వర్తిస్తుంది, నా పిల్లలకు మా ఫ్యామిలీకి వర్తిస్తుంది, నా కొడుకులు కూడా వర్తిస్తుంది అన్నమాట. అనమాట అంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి అలౌన్స్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఇప్పుడు 1000 ఇచ్చారనుకో మేడం, మా పోలీస్ మెడల్ 2000 రూపాయలు వాళ్ళకి ఇస్తారన్నమాట. అంటే ఇస్తుంటాం, పెరుగుతుంటుంది అన్నమాట అలాగే మెడల్స్. థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు, చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.